హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి ఈ లాక్డౌన్ టైంలో కూడా చాలా మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 7,236 పోస్టులతోటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి, 12th వారికి వేకెన్సీస్ ఉన్నాయి, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఫీ అయితే ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే అసలు ఫీ కూడా లేదు. దీనికి సంబంధించి ఎక్స్ట్రాగా ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన A to Z కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ని చాలా అప్ టు డేట్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ DSSB నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇదే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఫిబ్రవరి మార్చి నెలలో 1800 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇదే డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు మనకి 7,236 పోస్టులతోటి ఇంకొక నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్లోనే పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మే 25వ తేదీ నుంచి మొదలవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 24వ తేదీ వరకు ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 1 మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అనేటువంటి డౌట్ అయితే మీకు ఉండొచ్చు. ఇక్కడ 5th పాయింట్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇండియాలో ఉన్నటువంటి ఏ సిటిజన్ అయినా కూడా 18 to 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉండి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోస్ట్ కోడ్ ఇచ్చారు, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇచ్చారు, ఆ తర్వాత నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు. గ్రేడ్ పే వచ్చేసి 4600 ఇవ్వడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే మీకు 55,000 రూపాయలతోటి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. సో యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ మేల్ క్యాండిడేట్స్కి, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ న్యాచురల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మ్యాథ్స్ మేల్ క్యాండిడేట్స్కి, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ సైన్స్ ఫిమేల్ క్యాండిడేట్స్కి, ఇంకా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ బెంగాలీకి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టీజీటీ పోస్టులే మనకి ఓన్లీ టీజీటీ పోస్టులే 6,200కి పైగా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు టోటల్ వేకెన్సీ చూసుకోవచ్చు. ఇక్కడ టోటల్ వేకెన్సీ ఏ పోస్ట్కి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకి పట్టికలో మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే తర్వాత మనకి అసిస్టెంట్ టీచర్కి సంబంధించి ప్రైమరీ కింద మనకి మొత్తంగా 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ టీచర్ నర్సరీకి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి క్యాడర్ ఇది. సో ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 278 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటనేది కూడా చెప్తాను. తర్వాత కౌన్సిలర్ పోస్టులు వచ్చేసి 50 వేకెన్సీస్ ఉన్నాయి. హెడ్ క్లర్క్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి సంబంధించి 120 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా పట్వారీకి సంబంధించి మనకి ఇక్కడ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దానికి సంబంధించిన లింక్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. DSSB.delhi.gov.in/current/Delhi సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ లింక్ అయితే మెన్షన్ చేశారు. ఈ లింక్ని మీరు యాజ్ టీజ్గా గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ హిందీ ఫీమేల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ BA హానర్స్ in one of the modern Indian language concerned or BA with MIL concerned as one of the elective సబ్జెక్ట్గా కలిగి ఉండాలి, లేదా ఈక్వివలెంట్ ఓరియంటల్ డిగ్రీ ఇన్ MIL అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ టీచింగ్ అనేది చేసి ఉండాలి.
హిందీ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ టీజీటీ పోస్టులకి సంబంధించి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పర్టికులర్ పోస్టులకి ఓన్లీ టీజీటీ పోస్టులకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 32 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ మేల్కి సంబంధించి కూడా సేమ్ అవే క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. శాలరీస్ అయితే చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ న్యాచురల్ సైన్స్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, న్యాచురల్ లేదా ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ని కలిగినటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సంబంధించి సీటెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. స్టేట్ టెట్ గురించి మెన్షన్ చేయలేదు, ఓన్లీ సీటెట్ గురించి మాత్రమే మెన్షన్ చేశారు. సో మీరు సీటెట్ క్వాలిఫై అయ్యి హిందీ నాలెడ్జ్ కనుక మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ క్యాండిడేట్స్ కూడా వీటికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ టీజీటీ పోస్టులన్నిటికీ కూడా ఆ పర్టికులర్ సీటెట్ క్వాలిఫై అయ్యి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు దీనికి సంబంధించినటువంటి డిగ్రీ కనుక మీరు చేసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ వారైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఈ యొక్క ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్సే 6200 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ టీచర్ నర్సరీకి సంబంధించి చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీ స్కూల్ అనేది చేసి ఉండాలి. ఓకే, సీనియర్ సెకండరీ స్కూల్ అనేది ఖచ్చితంగా మీరు చేసి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆ తర్వాత డిప్లొమా సర్టిఫికేట్ అనేది నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి పొంది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ హ్యావ్ పాస్డ్ హిందీ ఎట్ సెకండరీ లెవెల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క అసిస్టెంట్ టీచర్ నర్సరీకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులు అనమాట. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 30 సంవత్సరాలు ఏజ్ అనేది కలిగి ఉండాలి. సో 30 సంవత్సరాల లోపు ఏజ్ అనేది కలిగి ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎల్డీసీకి సంబంధించి చాలా మంచి వేకెన్సీస్ ఇవి 278 వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకపోతే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మెట్రికులేషన్ లేదా సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ యొక్క జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎల్డీసీ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది ఇంగ్లీష్లో మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు ఒక నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో ఈ యొక్క 278 పోస్టులు ఏవైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఈ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ సి పోస్టులు ఇవన్నీ కూడా. సో ఈ పోస్టులకి మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. తర్వాత కౌన్సిలర్ పోస్టులకు వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది సైకాలజీలో కానీ లేదా అప్లైడ్ సైకాలజీలో కానీ చేసినట్లయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ సైకాలజీ కూడా చేసి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఈ పర్టికులర్ పోస్టులకి అడగడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి సంబంధించి సీనియర్ సెకండరీ చేసి దానితో పాటు మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కూడా కలిగి ఉండాలి. సీటెట్ ఎలిజిబుల్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. తర్వాత హెడ్ క్లర్క్కి సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. హెడ్ క్లర్క్కి అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అందరికీ క్వాలిఫికేషన్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి జస్ట్ 10th క్లాస్ అడిగారు, ఇక్కడ హెడ్ క్లర్క్ వచ్చేసి ఎనీ డిగ్రీ అడిగారు. కాబట్టి ఎనీ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయండి. చాలా మంచి వేకెన్సీస్. ఇది కూడా గ్రూప్ సి వేకెన్సీ. దీనికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టీచర్ ప్రైమరీకి సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యి మీరు దానితో పాటు ఇక్కడ హిందీ అనేది ఖచ్చితంగా 10th క్లాస్లో మీకు ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు పాస్ అయి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అయితే అడగడం జరిగింది. ఇంకా పట్వారీకి సంబంధించి చూసుకున్నట్లయితే పట్వారీ అనేటువంటి ఈ పోస్టులకి ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు ఈ పట్వారీ పోస్టులకి. సో దీనికి సంబంధించి
కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. 21 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ యొక్క పట్వారీ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ అందరినీ కూడా ఇక్కడ ఈ యొక్క ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి 1 టైర్ కానీ 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అవైలబిలిటీ ఉన్నటువంటి అప్లికబుల్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి స్కిల్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి డిఎస్ఎస్ఎస్బి విల్ కండక్ట్ 1 టైర్ అండ్ 2 టైర్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ కోడ్స్ యాజ్ పర్ ది ఎగ్జామినేషన్ ఫీ అని చెప్పేసి ఇక్కడైతే ఎగ్జామినేషన్ స్కీమ్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ 2 లాంగ్వేజెస్లోనే మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అడుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా సెక్షన్ బి కింద మీకు ఇక్కడ టెక్నికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా టైర్ 2 ఎగ్జామినేషన్ ఇక్కడ 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. పార్ట్ 1 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. అలాగే పార్ట్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్స్ అందరికీ కూడా ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇక్కడ రిజర్వేషన్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీస్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు చివరిలో చూసుకున్నట్లయితే ఇక్కడ టేబుల్ రూపంలో ఇచ్చారు. ఏ పోస్ట్కి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎటువంటి టాపిక్స్ అడుగుతారు అనేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీజీటీ పోస్టులకి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో ఆ టాపిక్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత మనకి ఇక్కడ జనరల్ టాపిక్స్ అలాగే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని వీటికి సంబంధించి మీరు సిలబస్ చూసుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. డిఎస్ఎస్ఎస్బి నుంచి వచ్చినటువంటి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. లాక్డౌన్ టైంలో కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మనకి ఫర్దర్గా ఇంటిమేట్ అయితే చేస్తారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ నేపథ్యంలో మనకి లేట్గా ఎగ్జామినేషన్స్ అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.